అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవాలని హెచ్చరించుచున్నాను. చదువుబడినటువంటి లేఖనాలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించినట్లు ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, నమ్మకమైన నా బలమైనటువంటి మహాపాశుడైనటువంటి మా గొప్ప తండ్రి, ప్రియకుమారుడు, మా సంరక్షకుడు, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన అత్యున్నతంగా హెచ్చరించబడినటువంటి నామంలో తండ్రి ప్రభు యొక్క బుధవారము సాయంకాల సమయంలో సంఘముగా, సమాజముగా తండ్రి ధైర్యంతో సమయిస్తున్న సహాయపరకు పట్టుకున్నట్టు ధైర్యంతో మీ కృపాసం వద్దకు నన్ను మమ్మల్ని మీరు తోడుకొని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు. మీరు కృప కలిగినటువంటి దేవుడు కనుక మీ కృపా వాత్సల్యాన్ని బట్టి, మీ విశ్వాసతను బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి తండ్రి నశించి పడ్డటువంటి మమ్మల్ని ప్రభా ఈ దినం కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవులుగా బ్రతికించి మా గొంతులో గురించి మా ఆశలు పొడిగించిన దాని కొరకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, పోయినటువంటి మా దేవ, ఇప్పుడు చదవబడిన లేఖనాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి మరి మీరే విడిచి పంచిపెట్టండి. ప్రభా మీ దాసుడు ప్రతి ప్రభా నిష్ప్రయోజకుడని, యోగ్యత లేనివాడని, మీ ప్రజల ముందు ఎప్పటికీ చాలిన వాడిని కాలని మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉంటుండగా తండ్రి మీరే కనికరించి మీ ప్రశస్తమైన పవిత్రమైన రక్తాన్ని నాపై ప్రోత్సహించి నన్ను కడిగి పవిత్రపరిచి తండ్రి అటు నూతన ఆత్మతో నింపి, నూతన అభిషేకంతో నింపి తండ్రి కేవలం మీ నోటి కూరగా వాడుకుంటామని ప్రార్థన చేస్తున్నాను. దాసుడు తన యజమానులు చేతట్లు, దాసురాలు తన యజమానురాలు చేతట్లు చూసినట్లు మా దేవుడని మమ్మల్ని కరుణించే వరకు ప్రభు ఆయన తట్టు చూసే కృపను మీరు మాకు అనుగ్రహించమని, గతమైన వాటిని చూడకుండా మాకు అంతను చూపివేయమని, చదువుమైన లేఖన భాగాలన్నింటినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభా ప్రార్థనకు సంబంధించిన అంశాలన్నీ లేవనెత్తండి. ప్రభా ప్రార్థన ఆత్మతో మమ్మల్ని లేపండి. ప్రార్థన తండ్రి అంత మాత్రమే ఆత్మలో స్వేచ్ఛ, స్వాతంత్రం మాకు అనుగ్రహించండి. ఈ సమయాన్ని దీవెనకరంగా, మహిమకరంగా చేయండి. తను మీ ఉద్దేశంలో, మీ సంకల్పంలో ఉన్నటువంటి వారిని పెట్టి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ మరొకసారి వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకోండి. చదవబడిన లేఖనాలు గ్రహించినట్లు గ్రహించే హృదయాన్ని, వినగలిగే చూడగలిగే మనో నేత్రాలను మాకు అనుగ్రహించము. కనిపించిన అంధకార శక్తులను చేసిన వాళ్ళలో బంధించమని ముందు సొంత మీ ప్రేమ గల అభ్యర్థులు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి ఈ యొక్క పత్రికలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో 2వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనం చదువుకుంటూ వచ్చాం. ప్రత్యేకించి అపోస్తలుడైనటువంటి పౌలు 3 వ్యక్తులకు 4 పత్రికలు రాసి వచ్చాడు. అందులో మొదటి 2 పత్రికలు తిమోతికి రాయడం జరిగింది. తీతుకు 1 పత్రిక, ఫిలెమోనుకు 1 పత్రిక రాయడం జరిగింది. దాంట్లో భాగంగా తిమోతికి రాసినటువంటి ఈ యొక్క మొదటి పత్రికలో మనము చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం చూసి వచ్చాం. కాబట్టి ఈ తిమోతి గురించి మనకు బాగా తెలుసు కాబట్టి నేను పరిచయం చేయనవసరం లేదు. కానీ ఈ తిమోతికి అపోస్తలుడైన పౌలు ఈ పత్రిక రాయడంలోని ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది అన్నటువంటిది మనం ఒకవేళ గమనిస్తే, ఈ తిమోతి ఎఫెసు సంఘానికి కాపరిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ ఎఫెసు సంఘంలో అంటే ఆయన ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ ఎఫెసు సంఘంలో ఆయన సిద్ధాంతపరమైనటువంటి లోపాలను సరిచేయడానికి, ఆచరణాత్మకమైనటువంటి సమస్యలను వివరించే కష్టమైన పనిలో కూడా తిమోతిని ప్రోత్సహించడం, సంఘ నాయకత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో, ఆధ్యాత్మికమైనటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో, ఎదుగుదల విషయాల్లో, అదేవిధంగా అర్హతలు, అదేవిధంగా విధులకు సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాల్లో సూచనలు ఇవ్వడమే
ఈయన పత్రిక యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం అని మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి నేను ఈరోజు చెప్పదలుచుకున్నటువంటి వాక్యం ఏంటంటే, మనం అందరూ కూడా మన దృష్టి అంతా కూడా ఈరోజు ప్రార్థన వైపు మళ్లించాలనేదే నా యొక్క ఉద్దేశం. అంటే ఆత్మదేవుడు కూడా ఈరోజు మనల్ని అటువైపు మళ్లించాలని కోరుకుంటా ఉన్నాడనేది ఆయన సంకల్పం. కాబట్టి ఈ దినం ప్రత్యేకించి ఈ 3 వచనాల్లో మనం సరిగ్గా అంటే దృష్టి పెట్టి మనం చదివినట్లయితే ఈ 3 వచనాల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆయన సంఘానికి రాస్తొచ్చాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాస్తొచ్చాడు. అందులో భాగంగా మొదటిగా మనం చూస్తాం, తిమోతికి 2 హెచ్చరికలు జారీ చేశాడు అపోస్తలుడైన పౌలు. ఇక్కడ మొట్టమొదటి హెచ్చరిక జారీ చేశాడు. చూడండి, 2వ వచనంలో రాయబడింది, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నాను అని రాయబడింది. అంటే సంఘానికి హెచ్చరిక ఏమని? ప్రార్థన చేయమని. సంఘానికి హెచ్చరిక ప్రార్థన చేయమని. అంటే రిక్వెస్ట్ చేయడం లేదైనా, వేడుకోవడం లేదు ప్రార్థన చేయమని. సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు, సంఘానికి డిమాండ్ చేస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒక విషయంలో ప్రార్థన విషయంలో హెచ్చరించినాడు. 2వ విషయంలో 1వ అధ్యాయం 3-4 వచనంలో రాయబడింది. చూడండి, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితములేని వంశావళ్ళు విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుతున్నాను అన్నాడు. 2 విషయాల్లో. అందుకని 4వ అధ్యాయంలో కూడా ఏమంటే, మీరు చదువుట యందును తర్వాత హెచ్చరించుట యందును జాగ్రత్త కలిగి ఉండుడి అని అంటాడు. కాబట్టి తిమోతికి రాస్తూ హెచ్చరిక విషయంలో, అంటే ఒక సంఘానికి హెచ్చరిక ఏంటంటే ప్రార్థించమని హెచ్చరించినాడు. తిమోతికి సంఘానికి చెప్పే విషయంలో, సంఘానికి ఆజ్ఞాపించే విషయంలో ఆయన హెచ్చరిక ఏం చేసినాడంటే, సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దు, కల్పించే కథలు చెప్పొద్దు, మితము లేని వంశాల గురించి మాట్లాడొద్దు. అవి ఏం చూపిస్తున్నావంటే అది వివాదాలను చూపిస్తున్నవి కానీ అది దేవుని సంబంధమైనవి కావు, దేవునికి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అవి కాదని ఆయన తిమోతికి హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికలో మొదటి హెచ్చరిక ప్రార్థన. అందుకని అంటాడైనా, చూడండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చేయవలని హెచ్చరించుచున్నాను అన్నాడు. కాబట్టి ఇందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా, ఎవరు ప్రార్థించాలి? ఇక్కడ భాగాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఎవరు ప్రార్థించాలి, ఎవరికి ప్రార్థించాలి? 2వ ప్రశ్న. 3వ ప్రశ్న, ఎవరి కొరకు ప్రార్థించాలి, ఎవరి కొరకు ప్రార్థించాలి? 4వ ప్రశ్న, ఏమని ప్రార్థించాలి? 5వ ప్రశ్న, ఎలా ఉండి ప్రార్థించాలి? 6వ ప్రశ్న, ఎందుకు ప్రార్థించాలి? 6 ప్రశ్నలకు జవాబు చూసుకుంటాం. మొట్టమొదటి, ఎవరు ప్రార్థించాలి అంటే, ఎవరు ప్రార్థించాలి? 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. 3వ అధ్యాయం 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. చాలమ్మా. అంటే ఎవరు ప్రార్థించాలంటే జీవము కలిగినటువంటి దేవుని సంఘం ప్రార్థించాలి. ఎవరు ప్రార్థించాలి? జీవము కలిగినటువంటి దేవుని సంఘం, దేవుని మందిరములో, అనగా జీవము కలిగినటువంటి దేవుని సంఘం. అందుకని సంఘంలో నీవు ఎలాగూ ప్రవర్తించాలో అని తిమోతికి పత్రిక రాస్తూ, జనులేలాగూ ప్రవర్తించాలో అని రాస్తూ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 6 అధ్యాయాల్లో పొందుపరచబడ్డాయి. మనం అన్ని విషయాలు మనం చూడట్లేదు, కానీ ప్రాముఖ్యంగా ఎవరు ప్రార్థించాలంటే సంఘం ప్రార్థించాలి. అందుకనే యేసుప్రభువు వారు అన్నారు, నా సంఘమును నేను కట్టుదును అన్నాడు. నా సంఘము నేను కట్టుదును. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నుంచి అంటాడు,
ఆయన సంఘాన్ని ప్రేమించానంటాడు, సంఘాన్ని పోషించానంటాడు, సంఘాన్ని సంరక్షిస్తున్నానంటాడు, సంఘం కొరకు తన్ను తాను అర్పించుకున్నానంటాడు. కాబట్టి సంఘము ఎవరు ప్రార్థించాలంటే సంఘం. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే ఏంటి? సంఘం అంటే పరిశుద్ధుల సమూహము. సంఘం అంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. సంఘం అంటే దేవుని కుమారుని రక్తం వలన ఆ రక్తములో కడగబడినటువంటి వారు, ఆ రక్తములో పాపక్షమాపణ పొందినటువంటి వారు పరిశుద్ధుల సమూహము సంఘం అంటే. ఈ సంఘము ఏం చేయాలంట? ప్రార్థించాలి అని. తర్వాత ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరికి చేయాలి ప్రార్థన? 5వ వచనం చదవండి. 2వ అధ్యాయం 5వ వచనం. ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడొక్కడే. చాలా దేవుడొక్కడే. ఎవరికి ప్రార్థన చేయాలి? ఆ ఒక్క దేవునికే ప్రార్థన చేయాలి. దేవుడు ఒక్కడే. ఆయన ఎవరో మనకు తెలిసి ఉండాలి. ఆయన ఎవరో మనకు తెలిసి ఉండకపోతే మనం ప్రార్థన చేయలేము. ఆయన ఎవరో తెలిసి ఉంటే మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఆయన ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు అంటే 1వ అధ్యాయం 17వ వచనం. 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును కాక. ఆమేన్. ఎవరు అని అంటే ఆయన సకల యుగముల్లో రాజు, ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు అయినటువంటి దేవుడు. ఆయనను ఎరిగి ఉన్నావా? మనం ఎరిగి ఉన్నామా? ఆయనను తెలుసుకొని ఉన్నామా? చదవండి 6వ అధ్యాయం 15వ వచనం. 6వ అధ్యాయం 15వ వచనం, 16 వచనాలు. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభులకు ప్రభువునై ఉన్నాడు. చదవండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. ఆయన ఎవరు? సకల యుగముల్లో రాజు, అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయుడు అయినటువంటి దేవుడు. అంత మాత్రమేనా? ఆయన శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, సర్వాధిపతి, ఆయన యుక్త కాలమునందు తను తాను ప్రత్యక్షపరచుకున్నవాడు. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. ఆయన వసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. ఆయన వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు ఒక్కడే. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. నిర్గమకాండం 20 అధ్యాయాలు కానీ, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయాలు కానీ ఆ దేవుని గురించిన, ఆ ఒక్క దేవుని గురించినటువంటి విషయాలు రాయబడుతూ వచ్చాయి. ఆయన ఎవరంటే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నీకు తెలుసా? ఆ దేవుడు మనకు తెలుసా? ఆ దేవుని మనం ఎరిగి ఉన్నామా? ఎరిగి ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే దేవునికి ప్రార్థన చేస్తాం. ఎవరికి ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. మరి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? చూడండి, 2వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. 2వ అధ్యాయం 1వ వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా? మనుషులందరి కొరకు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళందరి కొరకు ప్రార్థన చేయాలా? ప్రపంచంలో ఉన్నటువంటి ఒక 200 దేశాలకు పైగా ఉన్నటువంటి ప్రజలందరి కొరకు, 800 కోట్ల ప్రజల కొరకు ఏం చేయాలా? మనుషులందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయాలా? మనమైతే ఎవరి కొరకు ప్రార్థన చేస్తామంటే మనకు తెలిసిన వారి కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన ప్రాంతం వారి కొరకు, లేకుంటే మనకు తెలిసిన వారి కొరకు, మన కుటుంబం కొరకు, అంటే మన సంఘం కొరకు, అంటే ఇంతవరకు గిరిగీసుకొని కొన్ని హద్దులు ఏర్పాటు చేసుకొని అంతవరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ పౌలు తిమోతికి రాసి చెప్తున్నటువంటి మాట, సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేయాలి. అందుకని ఒక దైవజనుడు ఇట్లా ప్రార్థన చేసినాడంట.
ఆయన పేరు ఏం పేరంటే మీకు తెలిసి ఉండదు, జాన్ హై నెల్సన్ అనేటువంటి దైవజనుడు. మీరు కూడా చూసి ఉంటారు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన ఒక మిషనరీగా పంజాబ్ ప్రాంతానికి వచ్చినాడంట. విని ఉంటారు మీరు కూడా. పంజాబ్ ప్రాంతానికి వచ్చినాడు. ఆయన ఎలాంటి వాడంటే ఆయన నత్తివాడు, సరిగా మాట్లాడలేడు. ఆయన చెవిడివాడు, తనకు చెవులు సరిగా వినిపించవు. కానీ అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా ఏమనుకుంటా ఉన్నారంటే, అరే ఈయన సరిగ్గా మాట్లాడలేడు, స్వార్థ ప్రకటించలేడు, దేవుని వాక్యం సరిగ్గా ప్రకటించలేడు, ఈయన ఎలా మిషనరీగా పనిచేయగలడు, ఎలా వాక్య పరిచయం చేయగలడు, ఎలా స్వార్థ ప్రకటించగలడు, ఈయన చెవిటివాడు, చెవులు కూడా సరిగ్గా పనిచేయ ఎలా చేయగలడు ఈయన అని అంటే, ఆయనంట 36 గంటలు ప్రార్థించే ప్రార్థన యోధుడంట. ఆయన ప్రార్థిస్తూ ఉన్న సందర్భంలో ఆయనకు అనారోగ్యం వచ్చిన తర్వాత, ఆయనకు బాగలేని పరిస్థితి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయినాడు. ఆ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళి అక్కడ 36 గంటలు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. నత్తివాడే, చెవిటివాడే, కానీ ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ పంజాబ్ రాష్ట్రంలో ఒక దైవజనుని లేపు, ఆ పంజాబ్ రాష్ట్రంలో ఒక ప్రవక్తను లేపు అని కొన్ని సంవత్సరాలు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తూ వచ్చినాడంట. ఆయన ప్రార్థన భారం ఎంత అంటేదంటే, ఆయన ఎడమ వైపు ఉన్నటువంటి గుండె కుడివైపుకు జారిపోయిందంట. అంటే అంత ప్రార్థనాపరుడంట, అంతా ప్రార్థనాపరుడు. ఆయన పరిచర్య చేయలేదు, వాక్య పరిచర్య చేయకపోవచ్చు, కానీ ఎవరైనా ప్రార్థన పోరాట యోధుడు, ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థించిన కారణాలు బట్టి ఆ పంజాబ్ రాష్ట్రంలో ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప దైవజనుడు వెలిసినాడు. ఎవరు? భక్సింగ్ గారు అనుకుంటాం. భక్సింగ్ గారి గురించి మనకు బాగా తెలుసు. అనేక సంఘాలు ఉన్నాయి, చాలా పరిచర్య చేసినాడు. ఆయన గురించి, ఆయన దర్శనంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన గురించి మనకు బాగా తెలుసు ఇప్పుడు. కానీ ఆయన గురించి ప్రార్థించిన ఆయన గురించి మనకు తెలియదు. ఆయన గురించి ఎంతో ప్రయాసపడి, ఎంతో భారంతో, ఎంతో చింత, ఎంతో కన్నీరు, ఎంతో కష్టం, ఎంతో ప్రయాస, అంత ప్రయాసపడి ప్రార్థన చేస్తే ఆ గొప్ప దైవజనుడు వెలిసినాడు. ఆ గొప్ప దైవజనుడు లేపబడ్డాడు. ఆ గొప్ప దైవజనం ద్వారా అనేక వేల సంఘాలు కట్టబడ్డాయి. కోట్ల ఆత్మలు రక్షణలోనికి రాబడ్డాయి. కొన్ని కోట్ల ఆత్మలు రక్షణలోనికి చేర్చబడ్డాయి. కాబట్టి మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలా? మనం చేస్తున్నాం ఆ ప్రార్థన? మనకు మానవులందరి పట్ల భారం మనకుందా? ఆ చింత మనకుందా? ఆ ప్రయాస మనకుందా? మనం ఎంతవరకు గిరిగీసుకొని సరిహద్దులు ఈ హద్దుల్లోనే ఉండాలని ఉండిపోయినాం. ఇది చదివిన తర్వాత ధ్యానిస్తూ ఉంటే నాకు కూడా సిగ్గనిపించింది. ప్రభా, ఎంతకు నా సంఘం కొరకు, నా కుటుంబం కొరకు, నా బంధువుల కొరకు, నా స్నేహితుల కొరకు, నా ఇరుగు పొరుగు వారి కొరకు, అంటే నా వారి వరకే ప్రార్థన చేస్తున్నాను, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి కొరకు ఎందుకు ప్రార్థన చేయలేకపోయానని కొద్దిగా సిగ్గనిపించింది. కాబట్టి మనం కూడా ప్రతి జాతి కొరకు, ప్రతి తెగ కొరకు, దేశంలో ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి మనుషుల కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేస్తారు తెలుసా? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? భక్సింగ్ గారు ఒక బుక్లో, నాకు ఆ బుక్ గుర్తుకు రావట్లేదు, బుక్లో ఈ విధంగా రాసినాడు. ఆయన ఏం రాసినాడంటే, ప్రజలను ప్రేమించే వాళ్ళే ప్రజల కొరకు ప్రార్థన చేస్తారంట. ప్రజలను ప్రేమించే వాళ్ళే ప్రజలకు సువార్త ప్రకటిస్తారంట. ఎవరైతే మనుషులందరినీ ప్రేమించరో వాళ్ళు సువార్త ప్రకటించలేరు, వారి కొరకు ప్రార్థన చేయలేరు. భక్సింగ్ గారు చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మనుషులందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి అంటే, చూడండి కింద భాగంలో రాయబడింది, మనుషులందరి కొరకు. 4వది ఏమని ప్రార్థన చేయాలి? ఒక మాట మీరు గమనించండి. 4వ వచనం చదవండి. మనుషులందరూ అంటారు. 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారు ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. 5వ వచనంలో ఒక మాట రాయబడింది, చదవండి. దేవుడొక్కడే, దేవునికి నరులకును, నరులు అంటే మనుషులందరూ అన్న మాట మనకు అనిపిస్తుంది. తర్వాత 6వ వచనం, ఈయన అందరి కొరకు, అంటే మనుషులందరి కొరకు, అంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరూ
రక్షణ పొందాలని ప్రార్థన చేయాలా. తర్వాత ఇక్కడ రాబడింది నరులకు, అంటే మనుషులందరికీ మధ్యవర్తి యేసు ప్రభువారు అందరి కొరకు, మనుషులందరి కొరకు విమోచన క్రయదనుగా తను తానే సమర్పించుకున్నాడు. ఏమని ప్రార్థన చేయాలి అంటే 4వ వచనంలో రాబడినటువంటి మాట, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు ఇచ్చయించుతున్నాడు అన్నటువంటి మాట. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క హెచ్చరిక, దేవుని యొక్క సంతోషం ఏంటంటే ప్రజలందరూ, మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఏమని ప్రార్థించాలి? మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ఏమని ప్రార్థించాలంటే వాళ్ళు రక్షించబడాలని, వారు రక్షణ పొందాలని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? ఏమని ప్రార్థించాలి? మనుషులందరూ కూడా, రాజులు, అధికారులు అందరూ కూడా ఏం కావాలంట? వారు రక్షించబడాలి, రక్షణ పొందాలి. వారు రక్షణ పొందితే మనకు చాలా మేలు. వాళ్ళందరి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. వాళ్ళు రక్షణ పొందాలని ప్రార్థించాలి. రెండవదిగా చూస్తాం, సత్యంను గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అని ఈ ప్రశ్నలో రాయబడినటువంటి మాట. 5వదిగా ఎలా ఉండి ప్రార్థించాలి? మనం ఎలా ఉండి ప్రార్థించాలి? మొదటి వచనం ఎలా ఉండి ప్రార్థించాలంట? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి అన్నటువంటి 2 మాటలు రాయబడింది. మొట్టమొదటిది సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. రెండవది సంపూర్ణ మాన్యత కలిగి ఉండాలి. మొదటి దాంట్లో భక్తి విషయంలో గాడ్లీనెస్ అని ఇంగ్లీష్లో రాయబడింది. మాన్యత గురించి రాయబడిన మాట ఏంటంటే హానెస్టీ అని రాయబడింది. NIV బైబిల్ వర్షన్లో అయితే హోలీ అని రాయబడింది, హోలీనెస్ అని రాయబడింది. అంటే హానెస్టీ అంటే నిజాయితీతో, హోలీనెస్ అంటే పరిశుద్ధతతో. అంటే ఎలా ఉండాలంట? సంపూర్ణ భక్తి కలిగి ఉండాలి. సంపూర్ణ మాన్యత అంటే సంపూర్ణంగా నిజాయితీగా ఉండాలి, సంపూర్ణంగా పరిశుద్ధత కలిగి ఉండాలి. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండి ప్రార్థించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? భక్తి? భక్తికి ఒక డెఫినేషన్ ఇచ్చినాడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకములైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. భక్తి యొక్క డెఫినేషన్, భక్తి యొక్క నిర్వచనం ఏంటంటే దిక్కులేని పిల్లలు, విధవరాండ్రను ఇబ్బందిలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే భక్తి. భక్తి గురించి ఈ తిమోతి పత్రికలో చాలా పర్యాయాలు రాయబడుతూ వచ్చింది. ఆ భక్తి అంటే ఏంటో మనం చూసినాం. రెండవది చూస్తాం నిజాయితీ, లేకుంటే హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధతలో 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం నుంచి రాయబడ్డాయి. యేసు ప్రభువారు అన్నాడు, నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులై యుండుడి, మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై యుండు అని రాయబడింది. కాబట్టి మనము పరిశుద్ధత కలిగినటువంటి వారమై ప్రభునికి ఏం చేయాలి? ప్రార్థించాలి. అవి వివరించాలని ఉంది, కానీ ముందుకెళ్తున్నాను. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే సంపూర్ణమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి మాన్యత, నిజాయితీ, సాక్ష్యము ఓ రకంగా, గౌరవము ఓ రకంగా, తర్వాత పరిశుద్ధత. ఇవి కలిగి ఉండి ప్రార్థించాలని కోరుతున్నాడు. చివరిగా చూస్తాం ఎందుకు ప్రార్థించాలి, మనం ఎందుకు ప్రార్థించాలి? అదే 2వ వచనంలో రాయబడింది. చూడండి, ఎందుకు ప్రార్థించాలంటే మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఎందుకు ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి? మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకడానికి. మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే ఏం చేయాలా? ప్రార్థించాలి. ఎవరు ప్రార్థించాలంటే సంఘమంతా ప్రార్థించాలి. ఎవరికి ప్రార్థించాలంటే ఆ దేవునికి ప్రార్థించాలి. ఎవరి కొరకు ప్రార్థించాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి అంటే వారు రక్షణ పొందాలని ప్రార్థించాలి,
వాళ్ళు రక్షించబడ్డారనుకో మనం సుఖంగా క్షేమంగా ఉంటాం. ఆ దినాల్లో రాజులు సైతం, అధికారులు సైతం రక్షించబడ్డారంటే ఆ దైవజనులు యొక్క ప్రయాసనే కదా. రాజులు సైతం రక్షించబడ్డారు. ఈ దినాల్లో రాజులు రక్షించబడట్లే అంటే మన ప్రార్థన ఏమై ఉన్నది? ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం ప్రార్థనలో, ఎంతవరకు పోరాడుతున్నాం మనం ప్రార్థనలో? కాబట్టి ఖచ్చితంగా ప్రార్థనలో పోరాడాలి. కాబట్టి మనం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. 6 విషయాలు మీ ముందు ఉంచినాను. మొట్టమొదటిది ఎవరు ప్రార్థించాలి, రెండవది ఎవరికి ప్రార్థించాలి, మూడవది ఎవరి కొరకు ప్రార్థించాలి, నాలుగవది ఏమని ప్రార్థించాలి, ఐదవది ఎలా ఉండి ప్రార్థించాలి, ఆరవది ఎందుకు ప్రార్థించాలి. ఒకవేళ ఇక్కడ అపోస్తలుడైన పౌలు కోరినట్లు లేకుంటే దేవుడు కోరినట్లు మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనం సుఖంగా నెమ్మదిగా బ్రతుకుతాం. ఈ దినాల్లో సుఖము అన్నటువంటి మాట, నెమ్మది అన్నటువంటి మాట క్రైస్తవుల్లో లేదు. క్రైస్తవుల్లో మనలో లేదు. ఎందుకు అంటే ప్రార్థన జీవితం లేదు. ఎందుకు ప్రార్థించట్లేదా? రోజు ప్రార్థిస్తున్నాను, కానీ సరి అయినటువంటి ప్రార్థన లేదు, హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన లేదు, ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన లేదు, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన లేదు, విసుగకుండా నిత్యం ప్రార్థన చేయమన్నాడు. అలాంటి ప్రార్థన ఈ దినాల్లో లేదు. ఎప్పుడైతే ఆ దైవజనుల వల్లే మనము ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మనమందరం కూడా సుఖంగాను నెమ్మదిగాను బ్రతుకుతాము. అదే దేవుడు కోరినటువంటిది. కాబట్టి ఈ 6 విషయాలను దృష్టించుకొని మనము ప్రార్థనలోనికి ముందుకు వెళ్ళి ఇటు వాక్యము దేవుడు దీవించును గాక.